ఇప్పుడు రిజిస్టర్ ఇంటీజర్ నెక్స్ట్ అసలు డిఫరెన్స్ ఏంటి ఓకే చూద్దాం ఒకసారి సరేనా. మామూలుగా నెగిటివ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. నెగిటివ్ నెంబర్ ఒకసారి చూడండి. నెగిటివ్ నెంబర్ కూడా రిప్రజెంటేషన్ చేస్తారు చూడండి ఒకసారి. ఎందుకు నెట్ రిజిస్టర్ ఆపరెంట్స్ ఆర్ ట్రీటెడ్ యాస్ అన్సైన్డ్ వాల్యూస్. ఓకే, రియల్ అండ్ ఇంటీజర్ ఆపరెంట్స్ ఆర్ ట్రీటెడ్ యాస్ సైన్డ్ వాల్యూస్. ఓకే చూడండి, సైన్ అంటే ఏంటి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ రిప్రజెంట్ చేయాలి. అన్సైన్ అంటే అసలు ఏం రిప్రజెంట్ చేయదు. చూడండి ఒకసారి ఫస్ట్ చూడండి నెగిటివ్ నెంబర్ రిప్రజెంట్ చేస్తారు. కంట్రోల్ సి, చూడండి నెగిటివ్ నెంబర్ రిప్రజెంట్ చేస్తారు. చూడండి మామూలుగా అయితే త్రీ రిప్రజెంట్ చేస్తారు. ఏ ఫార్మాట్ ఉన్నారు, డెసిమల్ బైనరీ ఏ డిజిట్. దీన్ని రన్ చేద్దాం ఒకసారి చూద్దాం. కంట్రోల్ సి కంట్రోల్ వి రన్ చేద్దాం ఒకసారి. రన్ సిమ్యులేషన్. ఎస్, చూద్దాం ఒకసారి రన్ చేస్తే ఏమైద్దాం. చూసారా, యాక్చువల్గా 10ని 10th రిప్రజెంట్ చేసేసింది. ఇప్పుడు యాక్చువల్గా నేను ఏం చేస్తాను, -3 పెడతాను చూడండి ఒకసారి. ఇక్కడ ఏమైందో -3 పెట్టేస్తాను డైరెక్ట్గా. చూడండి I2 I3. ఓకే, ఇంటీజర్కి నో ప్రాబ్లం. ఇంటీజర్కి ఏ విషయాలు వస్తుంది, కానీ ఇక్కడ రిజిస్టర్ ఇప్పుడు మీకు చెప్తాను ఒకసారి. యాక్చువల్గా ఇంటీజర్ రియల్ అనేవి సైన్ వాల్యూస్ రిప్రజెంట్ ఉంటాయి ఇది విధంగా. ఇప్పుడు రిజిస్టర్ గురించి వెళ్దాం సార్. రిజిస్టర్ గురించి వెళ్తే అర్థమైంది మీకు. ఒకసారి చూద్దాం సార్ రిజిస్టర్. సో రిజిస్టర్ సైజ్ ఎంత, 0:3. ఓకే, రిజిస్టర్ సైజ్ 0:3 అంటే 0 నుంచి 4 వరకు ఒక ఎక్స్ట్రా ఇచ్చాను, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని రన్ చేస్తాను చూడండి ఒకసారి. కంట్రోల్ సి కంట్రోల్ వి. I1 I2 ఇచ్చాను అంటే ఏంటి, I1 అనేది 0 to 4 వరకు ఉంటుంది, I2 కూడా 0 to 4 వరకు ఉంటుంది, I3 కూడా 0 to 4 వరకు ఉంటుంది, అన్ని ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దీన్ని రన్ చేస్తాను చూడండి ఒకసారి. రన్ సిమ్యులేషన్ రన్ చేస్తే ఏమైంది చూడండి ఒకసారి. చూసారా, యాక్చువల్గా 5ని 101 5. ఓకే, I1 1 ఓకే, నెక్స్ట్ 6 110 6. ఓకే, ఇది ఈ ఫార్మాట్. మనం దీని బైనరీ డెసిమల్ రిప్రజెంటేషన్ డైరెక్ట్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, నేను -1 వేస్తాను ఇక్కడ చూడండి. ఈ వాల్యూని చూడండి సార్ ఇక్కడ. సేమ్ రిప్రజెంటేషన్. కంట్రోల్ సి సేమ్ చూడండి ఇక్కడ రన్ చేస్తా చూడండి ఒకసారి. చూడండి ఇప్పుడు ఏమైందో. I1 5 101. నెక్స్ట్ I2 అనేది నెగిటివ్ అదే అన్సైన్ వాల్యూ అయిపోయింది. ఓకే, అన్సైన్ వాల్యూ అంటే 111 ఆటోమేటిక్ తీసుకుంది. నెక్స్ట్ దీని చేస్తాను మళ్ళీ డీ చేస్తాను, ఫార్మేట్ చేస్తాను చూడండి ఏమైందో. అన్సైన్ వాల్యూ. ఓకే, చూసారా, ఇది డిఫరెన్స్ చూపించుకోలేకపోతుంది. -1 అంటే 15 రాంగ్. సో అందుకని సార్ ఇంటీజర్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇంటీజర్ పెడదాం ఇక్కడ. సారీ, ఇంటీజర్ ఒకసారి చూద్దాం ఇంటీజర్ పెడితే ఏమైందో. రన్ సిమ్యులేషన్ ఇంటీజర్ పెడితే ఏమైతే చూద్దాం సార్. దాని డిఫరెన్స్ తెలియాలి కదా, చూడండి ఒకసారి. చూసారా, -1 -1 రిప్రజెంట్ చేసేసింది. ఇంటీజర్కి అదే తేడా, ఇంటీజర్కి రిజిస్టర్కి తేడా అదే. ఇంటీజర్కి రిజిస్టర్ అనేది అన్సైన్ వాల్యూ అంటే దానికి ఏం తెలియదు. -1 ఇచ్చామంటే 15 కింద తీసుకుంది, 111 సెట్ చేసుకుంది. కానీ ఇంటీజర్ మాత్రం ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసుకుంది. ఓకే, అది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ ఆటోమేటిక్గా రిజిస్టర్ ఏం చేశాను 0. యాక్చువల్గా నేను ఇక్కడ 1 డిజిట్ ఇచ్చాను రిజిస్టర్ 0 to 3 అనేది.
ఓకే. ఎప్పుడైతే నేను మాత్రం ఏసాను నేను ఇక్కడ ఓకే. ఇది ప్రోగ్రామ్ ఇది. ఇది చూడండి. ఇక్కడ రిజిస్టర్ సింగిల్‌గా డిఫాల్ట్‌గా ఒకటే తీసుకునిద్ది సైజ్ ఇవ్వకపోతే. ఇక్కడ నేను రిజిస్టర్ 0-4 ఇచ్చాను. 4 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఇది బైనరీ రిప్రజెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇది అలోకేట్ చేసుకుంది సైజ్‌ని. ఓకే. బైనరీగా రిప్రజెంట్ చేశాను డెసిమల్‌గా. అది సైజ్‌ని అలోకేట్ చేసుకుంది. లేదనుకోండి సేమ్ ఇదే ఇచ్చాను. సేమ్ చూడండి. సేమ్ ఇదే ఇక్కడ రిజిస్టర్ ప్లేస్‌లో ఎలిమెంట్స్ అలోకేషన్ చేశాను. సైజ్ తీసేసాను. అప్పుడేమైద్ది? ఆటోమేటిక్‌గా దీనికేం తెలీదు. సో, 1, 1 ఒక డిఫాల్ట్ సైజ్ 1 అర్థమైందా మీకు? ఎప్పుడైతే నేను సైజ్ స్పెసిఫై చేశానో అవుట్‌పుట్‌లో అవి అసైన్ చేసుకుంటాయి ఒక్కోటి. ఓకే. అంతే ఇది. ఓకే.